నన్నేమో వాళ్ళు ఇలా చెప్పినందుకు నన్నేమో వాళ్ళు చావ చేత కొట్టారు. ముష్టి ఖాతాలు ఇచ్చారు, గోళ్లతో పీకారు, దంతాలతో కొరికేశారు. ఇట్లా నేను చంపడానికే ఇదైపోతే అప్పుడు రాముడిని నేను రక్షించమని అడిగితే రాముడు నన్ను రక్షించాడు. ఇప్పుడు చెప్తున్నాను విను. అసలు దేవతలకి దానవులకి ఇంత బలం ఉందో కానీ వానరుల యొక్క బలం ముందు వాళ్ళ బలం తీసికట్టే. ఇంకా ప్రాకారమాయాంతి క్షిప్రమేకతరం కురు సీతాం వాస్మై ప్రయచ్ఛాసు యుద్ధం వాదియతాం ప్రభో. ఇంకా వాళ్ళు ఆగేటట్టు లేదయ్యా, ఇంకా నువ్వేం చేస్తావో ఆలోచించుకో. ఏమిటది? నువ్వు వాళ్ళతో యుద్ధం చేయడమో లేకపోతే సీతాదేవిని ఆయనకి సమర్పించడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి తొందరగా చేసేసుకో అని. ఇంకోటి రాముడు నీకు ఇంకా ఒక సందేశం పంపించాడు. ఏమన్నాడు తెలుసా? మామాహ రామస్వం బ్రూహి రావణం మద్వచ శుకా. వాడితో రావణుడితోటి నేను చెప్పానని చెప్పు. యద్బలం చ సమాశ్రిత్య సీతాం మే కృతవానసి. నువ్వు ఏ బలాన్ని నీ యొక్క అంత బలం నీ దగ్గర ఉన్నది అని అనుకొని నమ్ముకొని దాని మీద ఆశలు పెట్టుకొని సీతాదేవిని నువ్వు అపహరించావో దాన్ని నువ్వు రేపు ప్రదర్శించు. నేను యుద్ధానికి వస్తున్నాను కదా, రేపు ఆ బలాన్ని రేపు ప్రదర్శించు. రేపటి ఉదయమే శ్వకాలే అంటే రేపు పొద్దునే నేను నగరీం లంకాం స ప్రాకారాం స తోరణాం వీటన్నింటినీ నేను ఆ లంకా నగరాన్ని వీటితో ఉన్నటువంటి దాన్ని నేను ముట్టడిస్తున్నాను. చూసుకో. రాక్షసం చ బలం పశ్య శరైర్విధ్వంసితం మయా. నువ్వు చూసుకో, నా యొక్క శరాలతోటి నా బాణాలతోటి మొత్తం నగరం విధ్వంసం అయిపోతుంది. ఘోర రోషమహం మోక్షే బలం ధారయ రావణ. చూసుకో, నేను నాకున్నటువంటి ఘోరమైనటువంటి కోపాన్ని నీ మీద వదిలిపెట్టదలుచుకున్నాను. కోపాన్ని వదిలిపెట్టట్లా, కోపాన్ని నీ మీద వదిలిపెడుతున్నాను. కాబట్టి చూసుకో, నీ బలాన్ని నువ్వు సమీకరించుకొని రేపు పొద్దున యుద్ధానికి సమాయత్తం అయిపో అని చెప్పాడు రాముడు. అది చూసావా? ఇత్యుక్త్వో పర రామ కమలలోచన ఏకస్థానగతాయత్ర చత్వార పురుషర్షభా. అక్కడ నలుగురు ఉన్నారు. పురుషుల్లో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు. ఎవరటయా వాళ్ళు? శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు. ఈ నలుగురు కనుక కలిసి చేస్తే ఇక మీరందరూ ఎందుకు పనికి రాకుండా మీ యొక్క రాక్షస సైన్యం అలా దూరైపోతుంటుంది. కానీ ఇంకొక మాట కూడా చెప్తాను చూడు. శ్రీరామో లక్ష్మణశ్చైవ సుగ్రీవశ్చ విభీషణ చెప్పాను కదా. ఏతయేవ సమర్థాస్తే లంకాం నాశయితుం ప్రభో ఉత్పాట్య భస్మేకరణే సర్వే తిష్టంతు వానరః. ఇవందరూ కొన్ని అదంతా వదిలే, ఈ వానరులందరూ అలాగా ఏమి చేయకుండా అలా చూస్తూ ఉన్నారనుకో, ఏం జరుగుతుందా అని ఊరికి ఏం కదలకుండా చూస్తున్నారనుకో, అప్పుడు అంటే పశ్య వానర సేనాం తాం తస్య యా దృగ్బలం దుష్టం రూపం ప్రహరణానికి అలా చూస్తూ ఉంటే శ్రీరాముడు ఒక్కడే వధిష్యతి పురం సర్వమేక తిష్టంతు తే త్రయః. అంటే శ్రీరాముడు ఒక్కడే ఆ మొత్తం పురాన్ని లంకా నగరాన్ని భస్మీపడం చేస్తాడు. వీళ్ళందరూ కూడా అవసరం లేదు, నేను నలుగురు గురించి చెప్పాను. వీళ్ళందరూ చూస్తుంటే ఈయన ఒక్కడే చేసేది. వధిష్యతి పురం సర్వమేక తిష్టంతు తే త్రయః పశ్య వానర సేనాం తాం అసంఖ్యాతం ప్రపూరితాం. అసంఖ్యాకులైనటువంటి వాళ్ళు, అది మొత్తం నిండిపోయినటువంటి వాళ్ళు. అసలు అక్కడ ఉన్నటువంటి ఏ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలు మొత్తం పూర్తిగా నిండిపోయినటువంటి వానర సైన్యం అక్కడ ఉన్నది. ఎలా వ్యాపించి ఉన్నదో చూసావా? చూడు వాళ్ళు ఎట్లా ఎగురుతున్నారో.
ఎట్లా గర్జిస్తున్నారో. గర్జంతి వానరాస్తత్ర పశ్య పర్వత సన్నిభాః. పశ్య చూడు, పర్వత సన్నిభులైనటువంటి అంటే పర్వతంతో సమానంగా అంతంత వాళ్ళు ఆ వానరులు ఒక్కొక్కళ్ళు, వాళ్ళని చూడు. నశక్యాస్తే గణయుతి, వాళ్ళని నేను లెక్క పెట్టడానికి నాకు చేత కావట్లేదు. ప్రాధాన్యేన బ్రవీమితే, దాంట్లో ముఖ్యులైనటువంటి వాళ్ళు, ప్రధానమైనటువంటి వాళ్ళని నేను నీకు చెప్తాను. బ్రవీమితే, నేను చెప్తాను, నీకు చెప్తాను, విను. ఏషయో అభిముఖే ఏషయో అభిముఖో లంకాం నదం తిష్టతి వానరః యూధపానాం సహస్రాణాం శతేన పరివారితః. ఇంకా లంకకి అభిముఖంగా ఉండి నిలుచుకుని గర్జిస్తూ అక్కడ నిలబడి ఉన్నటువంటి వానరుడు ఎవరో తెలుసా? వాడికి లక్షలాది సేనాపతులు ఉన్నారు. వాడు సేనాధిపతి కాదు, ఆ సేనాధిపతికే లక్షల మంది సేనాధిపతులు ఉన్నారు, సైన్యం కాదు. అతను ఎవరనుకుంటున్నావు? సుగ్రీవుడి యొక్క సేనాధిపతి వాడు నీలుడు. సుగ్రీవ సేనాధిపతి నీలో నామ అగ్నినందన. అగ్నిదేవుడి యొక్క కొడుకయ్య ఆ నీలుడు అనేటువంటి వాడు. ఏష పర్వత శృంగాభ పద్మకింజల్క సన్నిభః. కింజల్కం అంటే పుప్పొడి, ఆ కేసరం ఉంటుంది, పద్మంలో నుంచి వచ్చినటువంటి పైన ఉండేటటువంటి కేసరం. అంటే మీకు పద్మాన్ని ఎలా చూసారో నేను చెప్పలేను, కానీ మందార పువ్వుని అయితే అందరూ చూసుంటారు. ఆ మందార పువ్వులోంచి లోపల నుంచి పైకి ఇలా పైకి మధ్యలో నుంచి వస్తుంది, దాన్ని కేసరం అంటారు. అలాంటిది పద్మంలో ఉండేటువంటి దాన్ని అలాంటి ఏ రంగులో ఉంటుందో అలాంటి వాడు అనమాట పర్వత శృంగాభ. గిరిశిఖరాంతో అంత ఎత్తుగా ఉన్నటువంటి వాడు ఎలా ఉన్నాడంటే స్ఫోటయత్ అభిసంరబ్ధో లాంగూలం చ పునః పునః. స్ఫోటయత్, ఆ లాంగూలం అంటే తోకని నేల మీద చేసి పట పట కొడుతున్నట్ట కోపంతో తన తోకని. ఆ సంరబ్ధో, దాంతో వాడికి ఆ ఈ సంరంభం దాంతో చేస్తున్నాడు అనమాట, అంత ఉత్సాహంతో. అతను ఎవరు? యువరాజో అంగదో నామ వాలిపుత్రో అతి వీర్యవాన్. అతి వీర్యవంతుడైనటువంటి వాలిపుత్రుడు అతను ఎవరు? అంగదుడు, యువరాజు. అతను చూడు. ఒక్కొక్కడిని నేను ప్రధానమైనటువంటి వాళ్ళని నేను చూపిస్తానని చెప్పాను కదా, ఇదిగో చూస్తూ ఉంటుంది. ఏన దృష్టా జనకజా రామస్య అతీవ వల్లభా హనుమానేశ విఖ్యాతో అతో ఏన తవాత్మజః. చూడు, జనకజ ఎవరు? సీతాదేవి. రాముడికి అతి వల్లభ, అతిథి ఎంతో ప్రియమైనటువంటి ఆ సీతాదేవిని ఏన దృష్ట చూసినటువంటి వాడు హనుమాన్. హనుమాన్ అనే పేరు ఉన్నటువంటి, ఆ పేరుతో విఖ్యాతి చెందినటువంటి వాడు. ఇంకా ఎవరు? అతని ఇంకా కొన్ని వాడి గురించి ఇంకా నీకు చెప్తాను చూడు. హతో ఏన తవ ఆత్మజః, నీ కొడుకును చంపినవాడు. నీ కొడుకు ఎవరు? అక్షకుమారు. ఆ అక్షకుమారుని చంపాడే వాడే ఈ హనుమంతుడు. వీడు వాడిని చూడు, అక్కడ ఉన్నాడు. అక్కడ శ్వేతో రజత సంకాశో మహాబుద్ధి పరాక్రమ పూర్ణం సుగ్రీవమాగమ్య పునర్గచ్చతి వానరః. ఆ శ్వేతో తెల్లగా ఉంటాడు, రజత సంకాశం అంటే ఆ వెండిలాగా ప్రకాశిస్తున్నాడు, అంటే అలాంటి వాడు అనమాట. తర్వాత బుద్ధి, మహాబుద్ధిమంతుడు. సుగ్రీవుడి దగ్గరికి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నటువంటి వాడు. వీడు ఎలాంటి వాడు? వాడు సింహంలాగా చూస్తుంటాడు. యస్వేష సింహ సంకాశ, సింహంలాగా ఉన్నాడు వాడు. పశ్య అతుల విగ్రహ, నువ్వు వాడిని చూడు, వాడు ఎంత పరాక్రమవంతుడు. అతుల విక్రమ అంటే తుల అంటే తూచగలిగినది, అతుల తూచలేనటువంటిది అంటే సామ్యము ఇవ్వలేనటువంటిది. అంటే వీడు లాంటి వాడు అని చెప్పకుండా అంతటి వాడు అనమాట. అతనికి సామ్యమే లేనటువంటి వాడు, అంతటి విక్రమవంతుడు. రంభో నామ మహాసత్వు లంకాం నాశీదేం క్షమ. వాడి పేరు రంభుడు. ఆ రంభుడు అనే రంభ అనేటువంటి నామంతో మహాసత్వుడు వాడు. లంకని నాశనం చేసేయగలడు వాడు అక్కడే. ఓ రాజేంద్ర,
కేశ పశ్యతి వై లంకాం విధక్ష శ్రీవ వానరః శరభో నామ రాజేంద్ర కోటియూధ పదాయకః. కోటి యూధం వాతన యొక్క సైన్యం 1,000,000 మందిట. దానికి నాయకుడు వాడు. వాడు సామాన్యుడు కాడు. వాడి పేరు శరభుడు. అట్లాగే ఇంకా ఉన్నారు. పనసశ్చ మహావీర్యో మైందశ్చ ద్వివిధస్తథా. పనసుడు, మైందుడు, ద్వివిధుడు, నలశ్చ సేతుకర్తాసౌ విశ్వకర్మ స్తుతో బుల్బలి. నలుడున్నాడే వాడు విశ్వకర్మ యొక్క కొడుకు. వాడే ఈ సేతువుని యొక్క కర్త. సేతువుని నిర్మించింది అతనే. వానరాణం వర్ణనే నా సంఖ్యానే నా వాక ఈశ్వరః. అసలు ఈ వానరులని వర్ణించడానికి సంఖ్య, అసలు అసంఖ్యాకులైనటువంటి వీళ్ళని లెక్క పెట్టడానికి, ఇంకా వర్ణించడానికి, ఈ లెక్క పెట్టడానికి ఎవరయ్యా సమర్థులు? అంతమంది ఉన్నారు. నేను వర్ణించగలనా? నేను ఇది చేయగలనా? నేను వాళ్ళ గురించి లెక్క పెట్టగలనా? శూరాః సర్వే మహాకాయాః సర్వే యుద్ధాభికాంక్షిణః. మహాశూరులు అందరూ, మహాకాయులు అందరూ యుద్ధాభికాంక్షిణః. అసలు యుద్ధం చేయడానికి మహాకాంక్షతోటి వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళు ఉడుతున్నారు, గంతులు వేస్తున్నారు. శక్తాః సర్వే చూర్ణయితుం లంకాం రక్షోగణైః సహ ఏతేషాం బలసఖ్యానాం ప్రత్యేకం వచ్మితే శృణుః. ఇంకా అందరూ ఈ రాక్షస గణాలు ఉన్నాయే, రక్షోగణాలు అంటే ఈ రాక్షస గణాలన్నింటినీ, తర్వాత లంకా నగరాన్ని చూర్ణం చేయడానికి, పొడి పొడి చేయడానికి అందరూ శక్తి కలిగినటువంటి వాళ్ళే. నేను చెప్పిన వాళ్ళందరికీ అంత శక్తి ఉన్నది. ఇంకా వీళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి బలాల యొక్క లెక్క చెప్పమంటావా? చెప్తాను విను అని ఈ శుకుడు చెప్తున్నాడు రావణుడికి. ప్రతి ఒక్కరి యొక్క అధీనంలో కూడా 21,000 కోట్లు, 21,000 కోట్ల మంది సైన్యాలు ప్రతి వాడి చేతిలోనూ ఉన్నారు. వేలాది శంఖములు, ఇది ఈ కోటి, శంఖము, అర్బుదము, ఇవన్నీ సంఖ్యలు. అంటే ఒక 100 కోట్లు అర్బుదం అని, లేకపోతే 1000 కోట్లు ఒక అర్బుదం అని, 100 కోట్లేమో శంఖం అని, ఇలా ఒక్కొక్క దాంట్లో దానికి నంబర్ అన్నమాట. శంఖము అనగానే ఇంతమంది ఉంటారు, అద్భుతం అంటే ఇంతమంది ఉంటారు. ఈ లెక్కలలో ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇంతటి సంఖ్యలో ఈ వానరులు ఉన్నారు. సుగ్రీవ సజీవానాం తే బలమేతత్వకీర్తితం అన్యేషాం తు బలం నాహం వక్తుం శక్తోస్మి రావణ. ఇక నేను సుగ్రీవుల యొక్క మంత్రులు ఉన్నారే, ప్రధానమైనటువంటి వాళ్ళు, వాళ్ళ గురించే నేను ఇప్పటిదాకా నీకు చెప్పాను. ఇక మిగిలిన వాళ్ళు 9 ఆ 8 మందేనా, ఇంకా ఎంతమంది ఉన్నారు వాళ్ళకి? మరి వాళ్ళందరి గురించి నేను చెప్పనే లేదే. అసలు వాళ్ళ గురించి చెప్పాలంటే నా చేత కాదు చెప్తున్నాడు. ఇంకా అన్యేషాంతు బలం నా అహం వక్తుం శక్తోస్మి రావణ. వాళ్ళ గురించి చెప్పడానికి నాకు చేత కాదు అని చెప్పేస్తున్నాడు. ఇంకా తర్వాత రామో నమానుషః. రాముడు మనుష్యుడు కాడు, సాక్షాత్ ఆదినారాయణ పరః. ఆదినారాయణయ్య, సాక్షాత్తు ఆదినారాయణుడు, పరడు, పరమాత్ముడు అతను. సీతాదేవి ఎవరనుకుంటున్నావు? సాక్షాత్ జగద్ధేతు శక్తి జగదాత్మిక. సాక్షాత్తు ఈ జగత్తుకి హేతువు. ఈ జగత్ అంటే సృష్టింపబడినది ఈవిడ వలననే. చిచ్చక్తి ఆవిడే, జగదాత్మిక, జగత్తంతా ఆవిడ యొక్క ఆత్మే. ఆవిడ సీతాదేవి. తెలిసిందా? ఇంకా తాభ్యామేవ సముత్పన్నం జగత్ సావర సంగమం. ఈ వీళ్ళిద్దరి వలననే ఈ మొత్తం జగత్తంతా, ఈ జగత్తు స్థావర సంగమం, జంగమం అంటే చలనం లేనిది, చలనం ఉన్నది అయినటువంటి మొత్తం ఈ జగం ఉందే, ఈ జగత్తంతా వీళ్ళిద్దరి వల్లనే సృష్టింపబడిందయ్యా. ఈ
జన్మించింది వీళ్ళ వల్లనే. తస్మాత్ రామశ్చ సీతా చ జగతస్తు తస్ముశ్చ తథా. కాబట్టి దీనివల్ల ఏమైంది, మనకి ఏం తెలుస్తున్నది? పితరౌ పృథివీ పాల తయా వైరీ కథం భవేత్. పితరౌ పృథివీ పాల, ఈ పృథివీలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా పితరౌ, వీళ్ళు మాతా పితరు. అందుకని జగత్తంతాన్ని సృష్టించింది వీళ్ళిద్దరే కదా. కాబట్టి మరి ఇంకా ఎవరు? వీళ్ళే మాతా పితరు. ఇంకా వీళ్ళకి శత్రువులు ఎక్కడి నుంచి వస్తారు? ఒకవేళ వస్తే ఆ శత్రువులు వీళ్ళని ఏమైనా చేయగలరా? ఎలా? అజానతా త్వయా నీత జగన్మాతైవ జానకి. అయానీత అంటే తెలియక నువ్వు, క్షమించండి, అజానత. అజానత అంటే నీకు తెలియక నువ్వు ఏం చేసావు? త్వయ ఆనీత, నువ్వు ఆ సీతాదేవిని, జగన్మాత అయినటువంటి ఆ జానకీదేవిని నువ్వు తీసుకొచ్చేసావు. నీ అజ్ఞానం వలన, నీకు తెలియకపోవడం వలన. క్షణనాశిని సంసారే శరీరే క్షణభంగురే. ఈ క్షణంలో పోయేటటువంటి ఈ శరీరం గురించి, ఈ సంసారంలో, ఈ క్షణభంగురమైనటువంటి సంసారంలో నువ్వు ఏమిటనుకుంటున్నావు? నువ్వు పంచభూతాత్మకే రాజం వింశతి తత్వకే. మనకి శరీరంలో 24 తత్వాలు ఉన్నాయని చెప్పారు. 24 తత్వాలు అంటే ఇవి ఎట్లా 24 లెక్క పెట్టుకుంటే, పంచభూతాలు 5 కదా, 11 ఇంద్రియాలు, 11 5 16, ప్రకృతి, బుద్ధి, అహంకారం 19, పంచ విషయాలు 20, 19 5 24. ఈ 24 తత్వాలు ఉన్నాయే, ఈ వీటి యొక్క సముదాయంతో, వీటి కలయికతోటే మన యొక్క ఈ మల మాంస అస్థిక అంటే ఈ ఎముకలు వీటన్నిటితో కూడినటువంటి శరీరం మనకి ఇక్కడ కనిపిస్తున్నది. అది ఎంత దుర్గంధమయమై ఉంటుందో మనకి తెలుసు కదా. అది దుర్గంధమయం, అహంకార నిలయం. నేనే నేనే మురళీకృష్ణ, ఆహా నన్నెవడు కొట్టగలిగిన వాడు. ఆ అహంకార నిలయమై ఇంకా ఏమిటి, జడాత్మకమైనటువంటి ఆత్మ కన్నా భిన్నమైనటువంటి ఈ శరీరంలో దీని గురించి, ఓ రావణ, ఎందుకయ్యా నువ్వు ఇలా ఆసక్తి చూపిస్తున్నావు? ఏముంది నీకు? ఈ శరీరం ఎందుకు పనికిరాంది కదా? ఈ దుర్గంధమయమైనటువంటిది, అహంకార నిలయమైనటువంటిది, జడాత్మకమైనటువంటిది అయినటువంటిది నీకు ఎందుకు దీని మీద నువ్వు ఆశపడుతున్నావు? యత్కృతే బ్రహ్మహత్యాది పాతకాని కృతాని తే. ఏ శరీరం చేత ఈ బ్రహ్మహత్య ఇట్లాంటి పాతకాలన్నీ చేయబడ్డాయో, ఈ శరీరం ఏమవుతుంది? రేపు పోయిన తర్వాత నేలలో కలిసిపోతుంది. భోగభోక్తాతుయో దేహ సదేహో అత్ర ప్రతిష్యతి. ఇట్లా ఈ నేలలో కలిసిపోతూనే ఉంది కదా. ఇక ఈ పుణ్య పాప కర్మల వలన సుఖ దుఃఖాలు జీవుణ్ణి అనుసరిస్తూనే ఉంటాయి. అంటే ఈ శుకుడు రావణాసురుడికి ఒక విధమైనటువంటి నీతి బోధ చేస్తున్నాడు. ఆ బోధ అదనమాట. ఇవి జీవుణ్ణి ఈ సుఖ దుఃఖాలు అనుసరించినే ఉంటాయి. ఎందువలన? మనం చేసేటటువంటి పుణ్యము పాపము వీటి యొక్క కర్మలు. ఇంకా వీటి వలననే ఇంకా ఏమిటి, మన దేహం, మనకి సంబంధం, మన అన్న, మన తమ్ముడు, మన నాన్న, మన అమ్మ, మన భార్య ఇట్లాంటివన్నీ, ఈ పేర్లన్నీ, ఈ దేహ సంబంధాలన్నీ కూడా కల్పించి అహర్నిశం పగలు రాత్రి కూడా మనం ఇట్లాంటి ఆలోచనలోనే ఉండి, దీనివల్లనే మనం ఏదో సుఖం వస్తున్నది అనుకుంటాం, దుఃఖం వస్తున్నదని అనుకుంటాం. అంతే కదా. జాగ్రత్తగా ఆలోచించి చూస్తే మనం అందరికీ ఇదే కదా కనిపించేది. దేహం ఉన్నంత వరకే కదా. ఈ అజ్ఞానం వలనే కదా మనం ఈ కర్తని నేనే అనుకుంటాం. ఇక్కడ నేను మీ అందరికీ నేను ఇది చెప్తున్నాను ఇవాళ అంటే, ఈ దేహం ఉన్నది కాబట్టి నేనే చెప్తున్నాను అనేటువంటి భావం నాలో ఉంటుంది. ఇక్కడ నేనా చెప్తున్నది, నా చేత నేను చెప్పించబడుతున్నాను నా చేత అనే జ్ఞానం కనుక నాలో ఎప్పుడైతే నశిస్తుందో,
అప్పుడు నేను ఈ అహంకారం ఏది అందరికీ నేను ప్రతిరోజు అందరికీ నేను ఇంత చెప్తుంటాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నాకు ఇంత పేరు ప్రతిష్ట, ఇవన్నటువంటి ఈ అహంకారం ఉందే, ఈ అహంకారం ఎప్పుడుంది? ఈ దేహం నాకు ఉన్నంతసేపే ఉంది. ఈ దేహం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఈ అహంకారం ఉంది. కాబట్టి ఇది నేను నా మనసులోకి నేను పెట్టుకోవాలి. ఈ దేహం ఉన్నంత వరకే ఈ అజ్ఞానం వలన ఈ కర్తని నేనే అని ఈ ఆత్మ అహంకరిస్తూ ఉంటుంది. ఇది జన్మ నాశనం అయ్యే వరకు ఉంటుంది. కాబట్టి ఓ రావణ, నువ్వు ఈ దేహము అనేటువంటి దీని మీద అభిమానం వదిలిపెట్టేసి ఆత్మ అతి నిర్మలము, శుద్ధము, విజ్ఞానమయము, అచలము, అవ్యయము అనే సంగతి నువ్వు తప్పనిసరిగా నువ్వు గుర్తుపెట్టుకో. స్వాజ్ఞానవశతో బంధం ప్రతిపద్య విముహ్యతి తస్మాత్వం శుద్ధ భావేన జ్ఞాత్వాత్మానం సదా స్మర. ఈ అజ్ఞానం కారణంగానే కదా మనకి వచ్చేటటువంటి ఈ బంధాలన్నీ. కుషనా చెల్లెలు గోపాలకృష్ణమూర్తి గారు నాకు మేనమావ, సుధీంద్ర నాకు తమ్ముడు, ఇట్లాంటి ఈ భావాలు ఈ దేహం ఉన్నంత కాలమే కదా ఈ భావాలు మన చేతిలో ఉన్నాయి. ఈ బంధం ఏర్పడి అనుబంధం కలుగుతుంటుంది. అందువలన నేను నిర్మలమైనటువంటి భావం కలిగి ఉండాలి. ఆత్మని నేను తెలుసుకుని ఉండాలి. ఈ ఆత్మని తెలుసుకొని ఉండి దీన్ని సదా ధ్యానిస్తూ ఉండాలి. అదే నువ్వు చేస్తూ ఉండు రావణ అని అంటున్నాడు. అని పుత్రదార గృహాదులందు ఎల్లవాని యందు కూడా వైరాగ్యము పొందుము. నీకు ఇంతమంది భార్యలు ఉన్నారు, పుత్రులు ఉన్నారు, వీళ్ళందరి మీద నువ్వు వైరాగ్యం పొందుకో. ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా నీకు అనవసరం. ఇంత లంకా నగరం అంతా నీదే. ఈ లంకా నగరం ఏమైంది? మొన్న ఆ హనుమంతుడు ఒక్కడు వచ్చి మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడే. కాబట్టి ఏమి దానికి అంటే అది అసలు ఏమి దాని మీద నువ్వు ఎందుకు నువ్వు మోహం పొందుతున్నావు అని ఇట్లాంటివన్నీ చెప్తున్నాడు శుకుడు. కాబట్టి దీని మీద నువ్వు వైరాగ్యం పొందు. మామూలుగా కుక్కలు కానీ పందులు కానీ ఇవిగా దేహం పొందిన జన్మలో వాటికి కూడా నరక బాధలు స్వర్గ బాధలు ఉంటాయి, భోగాలు లభిస్తే ఉంటాయి. కాబట్టి నువ్వు మంచి జన్మ పొందాలి, మంచి దేహం పొందాలి, విశేషమైనటువంటిది వివేకయుతమైనటువంటిది దేహాన్ని పొంది అందులో నువ్వు సామాన్యమైన జన్మ ఎత్తావా ద్విజత్వం, నువ్వు బ్రాహ్మణుడివి, ఆ ద్విజత్వాన్ని పొందావు. అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తున్నాడు, కర్మభూమి అయినటువంటి భారత భూమిలో నువ్వు జన్మ ఎత్తావు. అంటే పరమాత్ముడు కూడా మొత్తం ఈ మనం సంకల్పం చెప్పుకుంటాం కదా, ఆ భారత భూమి భరతఖండే అని చెప్పుకుంటాం కదా, ఆ భారత భూమిలో పుట్టడం అనేది మహావిశేషం. ఆ భారత భూమిలో పుట్టడం, అందులో బ్రాహ్మణ జన్మ ఎత్తడం, ఇవన్నీ నీకు జరిగినాయి. నువ్వు అవన్నీ పాడు చేసుకో ఇప్పటికైనా సరే. ఇంకా అసలు తెలివి గలవాడు ఎవడైనా సరే దేహంలో ఈ శరీరంలో ఆత్మ అనేటువంటి భావాన్ని పొంది, ఈ దేహంలో గనక ఆత్మభావాన్ని పొంది భోగాన్ని అనుభవిస్తాడా? అంటే నేనే ఇదంతా అనుభవిస్తున్నాను అనే భావం వాడికి వస్తుందా? ఏ తెలివి గల వాడికైనా వస్తుందా? కాబట్టి నువ్వు బ్రాహ్మణ పుట్టుక పుట్టావు, పౌలస్త్య తనయుడు అయ్యావు. పౌలస్త్య తనుడు అంటే పులస్తుడి యొక్క కొడుకు విశ్వవసువు. ఆ విశ్వవసువు యొక్క కొడుకువి నీవు. అలాంటి వాడివి నీవు. ఏమా ఏదన్నా మళ్ళీ ఎవరైతే అంటున్నా సరే, ఆ విశ్వవసువు యొక్క కొడుకు అయినటువంటి నీవు ఒక అజ్ఞానిలాగా ఎప్పుడు కూడా భోగాల వెనకాలే తిరుగుతున్నావు. ఏమిటది? ఎందుకు ఇట్లా వృధాగా నువ్వు పరుగులు ఇడుతున్నావు?
ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. నువ్వు అన్ని వదిలిపెట్టే వీటి మీద ఆసక్తి వదిలిపెట్టేసి పరమేశ్వరుడైనటువంటి వాడు, పరమాత్ముడు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడికి ఆయన్ని ఎల్లప్పుడూ నువ్వు భక్తి భావంతో ఆశ్రయించితే అంటే నువ్వు రాముడికి సీతను సమర్పించేసి అతని యొక్క పాదానికి అనుచరుడివి కా. అన్ని పాపాల నుంచి నువ్వు విముక్తుడైపోతావు. ఇప్పటిదాకా నీవు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఆయన తీసేస్తాడు. కాబట్టి తీసేస్తాడంటే ఇంకా నువ్వేమవుతావు? విష్ణు లోకానికి వెళ్తావు. ఇక్కడ రామమేవ పరాత్మానం భక్తి భావేన సర్వదా సీతాం సమర్ప్య రామాయ తత్పాదానుచరో భవః. నువ్వు ఆ పాదానుచరుడు అయ్యి నువ్వు ఆ సీతాదేవిని సమర్పించి రాముడికి నువ్వు విష్ణు లోకానికి చేరు. విముక్త సర్వపాపేభ్యో విష్ణులోకం ప్రయాస్యసి. సర్వ పాపాల నుంచి కూడా నువ్వు విముక్తుడు అయిపోయి విష్ణు లోకానికి నువ్వు చేరతావు. నో చేద్గమిష్యసే అథో అథ పునరావృత్తి వర్జిత. కాబట్టి నువ్వు గనక అలా చెయ్యలేదనుకో, నువ్వు నేను చెప్పిన మాట నువ్వు వెళ్ళలేదనుకో, అప్పుడు నువ్వు ఏమవుతావు? ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మ ఇక నీకు పుట్టుకు రాదు. అంతకంతకీ నువ్వు అధపతితుడు అయిపోతావు. అధహ అంటే ఇంకా లోతు కిందకి అలా పడిపోతూనే ఉంటావు. కాబట్టి ఇక ఉద్ధరించడానికి, నేను ఉద్ధరింపబడటానికి నీకు అవకాశమే ఉండదు, నీకు గత్యంతరమే ఉండదు. నా మాటని విను, చెవి పెట్టుకో. శుకుడు ఇక్కడ అతనికి పేరు శుకుడు. శుకం అంటే ఏమిటి? చిలుక. మనం అంటాం కదా చిలుక పలుకులు అని. అంటే చిలుక ఎంత చక్కగా తీయగా మాట్లాడుతుంది, ఎంత చక్కగా చెప్తుంది. అందుకని ఆ చిలుక పలుకులు మనం వింటాం. భాగవతం కూడా చెప్పించింది ఎవరి చేత? శుక మహర్షి చేత చెప్పించింది. ఆయన పేరు కూడా శుకుడే. అంటే ఏమిటి? అత్యంత మనోహరమైనటువంటి మాటలు, ఎంతో చక్కటి గొప్పమైనటువంటి మాటలు. ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఎవరయ్యా అంటే మనకి శుకుడు. అక్కడ భాగవతం చెప్పిన శుకుడు, ఇక్కడ రావణుడికి ఇంత చక్కగా ఇవన్నీ విడదమర్చి చెప్పినటువంటి వాడు కూడా శుకుడే. ఈ శుకుడు గురించి మనం తెలుసుకుందాం. అంగీకరుష్వ మద్వాక్యం హితమేవ వదామి తే. నీ యొక్క హితము కోసమే నేను ఇవన్నీ చెప్తున్నాను. వదామి, నేను చెప్తున్నానయ్యా, నా మాట విను, అంగీకరించు. సత్సంగతిం కురు భజస్వ హరిం శరణ్యం శ్రీరాఘవం మరకతోపలకాంతి కాంతం సీతా సమేతం అనిశో ధృతచాపబాణో సుగ్రీవ లక్ష్మణ విభీషణ సేవిత అంగ్రీం. ఆయన ఎవరనుకుంటున్నావు? శరణాగత వత్సలుడు, మరకత మణి వర్ణ శోభితుడు, సీతా సమేతుడు, ధృతచాప బాణుడు. అంటే ధృత అంటే ధరించిన అని, ఈ చాపము బాణమును ధరించిన వాడు. సుగ్రీవ లక్ష్మణ విభీషణ సేవిత, వాళ్ళ చేత సేవింపబడిన పాదద్వయుడు, ఆ రెండు పాదాలు కలిగినటువంటి వాడు. తాపహరుడు, మన యొక్క తాపాన్ని పోగొట్టేటటువంటి వాడు. అలాంటి శ్రీరాఘవుని అనిశము స్మరించు, ఎల్లప్పుడూ స్మరించు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అలాంటి శ్రీరాముడికి చంద్రుడికి నువ్వు నిన్ను అర్పించుకో అని శుకుడు రావణాసుడికి హితబోధ చేశాడు. దీంతో ఈ యుద్ధకాండలో ఉన్నటువంటి చతుర్థ సర్గ పూర్తి. మనం